వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పరశునాయక్ తండా 17వ డివిజన్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్ నవీన్ నాయక్ పై కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడికి పాల్పడ్డారు. మట్టి దందాను ఆపాలని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలపై దాడి చేశారని కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కౌన్సిలర్ నవీన్ నాయక్ ను పరామర్శించారు. దాడి జరిగిన ఘటనపై బాధిత కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఒక ప్రకటనలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో కౌన్సిలర్ నవీన్ నాయక్ పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నర్సంపేట పట్టణంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, మట్టి రవాణా మరియు ప్రజా వనరుల దోపిడీకి సంబంధించిన ఆరోపణలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కలిగిన వ్యవస్థల ముందే ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలువడటం అత్యంత విచారకరమని, ప్రజల సంపదను కొల్లగొట్టే ఏ విధమైన అక్రమ మట్టి దందానైనా మేము అడ్డుకొని తీరుతామన్నారు. మా నాగూర్లపల్లె గ్రామం 16వ వార్డులో ఒక వ్యక్తి కృష్ణ అనే ఒక వ్యక్తి మిర్యాల కృష్ణ అనే ఒక వ్యక్తి పురుగుల మందు సంక్రమించి చనిపోవడం జరిగింది. తన డెడ్ బాడీ ఎంజిఎం నుంచి ఊరికి వస్తున్న క్రమంలో వారి బంధువులందరూ కూడా ఈరోజు రోడ్ మీద ఉన్న కారణంగా ఒక నెల రోజుల నుంచి మట్టి దందా చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, ట్రాక్టర్లు నడుస్తున్నాయి, చిన్న చిన్న పిల్లలు మా బంధువులందరూ కూడా రోడ్ మీద ఉన్నారు. కౌన్సిలర్ గారు దయచేసి కొంచెం ఆ ట్రాక్టర్లను బంద్ చేపియండి అనేసి నాతో ఫోన్ చేసి చెప్పడం ద్వారా నేను ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి ఫోన్ ద్వారా నేను ఓర్సు రాజు అనే వ్యక్తిని ఫోన్ చేసి, మరి బ్రదర్ ఇక్కడ ఒక చావు ఉన్నది, శవం వస్తున్నది, దయచేసి బండి బంద్ చేసుకోండి అంటే, ఇంకా 10-20 ట్రిప్పులు అయితే అయిపోతుంది అన్న, కొంచెం ఓపిక పట్టండి, ఎందుకంత తొందరపడతారు, మేము చేస్తున్నాం కదా, మీరు దయచేసి ఆపుకో, ఎందుకు అంత ఊర్లో ప్రజలందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు, ఆపుకో అని చెప్తే ఆయన దౌర్జన్యంగా మాట్లాడుతూ నువ్వు ఎవడివి నన్ను ఆపడానికి అని చెప్తూ నన్ను ఇష్టం వచ్చినట్టుగా ఫోన్లో దుర్భాషలాడిండు. తద్వారా నేను కొంతమంది నా మిత్రులను తీసుకొని ఎక్కడైతే జేసీబీ నడుస్తుందో అక్కడికి వెళ్ళడం, వారు ఇమీడియట్గా నాకు మీరు కమిషన్ల కోసం మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని చెప్పి నా పైన దౌర్జన్యం చేస్తూ నా మీద దాడి చేసిండు. వాళ్ళు 15 మంది 1వ వార్డు కౌన్సిలర్ కూడా అక్కడే ఉండి ఈ దందరికి సహకరిస్తున్నాడు.